హాయ్ ఫ్రెండ్స్, టుడే లాగ్ ఏంటంటే మేము అందరూ ఫ్యామిలీ కలిసి చిన్ననందిపాడు అనే ఊరికి వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ 5 కల్లా బయలుదేరామండి. పోయేటప్పుడు దారంతా బైపాస్ వ్యూ అలా ఉంది. చాలా చాలా దూరం అండి. అది వెళ్ళాలంటే ఒక 5 అవర్స్ పడుతుంది. పోయేటప్పుడంతా బయట క్లౌడీగా ఉంది వాతావరణము. అసలుకి చాలా ఇదంతా ఉలవపాడు చూడండి. ఉలవపాడు మామిడి పళ్ళు అన్నీ అలా చిన్న చిన్న షెడ్యూల్లో వేసుకొని మనకు కావాల్సినవి అమ్ముతూ ఉంటారు. ఉలవపాడు మామిడి పళ్ళు చాలా ఫేమస్ అండి. బంగిలిపల్లి, రసాలు, నూజివీడు అనే చాలా చాలా రకాలు దొరుకుతున్నాయి. ఇక్కడ నుంచి మనకి విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. చూడండి షాపులు ఎలా ఉన్నాయో. ఎనీ టైం మిడ్ నైట్ కూడా మనకి అక్కడ స్టాల్స్ పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. ఇది ఇయర్లీ వన్స్ కాబట్టి అందరూ ఎక్కువగా ఇక్కడ ఉలవపాడు పండ్లు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. 2 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళామండి. మా ఆడబిడ్డ వాళ్ళ ఫ్యామిలీ, మా బావగారి ఫ్యామిలీ, మేము మొత్తం 3 ఫ్యామిలీస్ వెళ్ళామండి. మా బావగారు మధ్యలో కారు ఆపి తనకి ఏవో ట్యాబ్లెట్స్ కావాలంటే తీసుకొని వేసుకుంటున్నారండి. చూడండి వెనక మా పిల్లలు ఎలా గోల చేస్తున్నారో. మా కొడుకు, మా అల్లుళ్ళు అందరూ ముందు కూర్చో ఉన్నారు. పాప మాత్రం మా బావగారు పక్కన కూర్చో ఉంది. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళంతా పిల్లలంతా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీ ట్రిప్ అనగానే అందరికీ చాలా సంతోషంగా, చాలా ఆహ్లాదకరంగా ఉంది ఫ్రెండ్స్. కారు ఆపుకొని మధ్యలో వ్యూస్ చూసుకుంటూ చూడండి ఫ్రెండ్స్, ఒంగోలు వచ్చింది. ఒంగోలులో అక్కడ మనం మస్తానా ఇడ్లీ కోసం వెళ్ళాము. మస్తానా ఇడ్లీ కోసం వెళ్తే అక్కడ మార్నింగ్ 7:30 కల్లా తయారవ్వదండి. 8:30కి రమ్మని చెప్పారు. సరే ఒంగోలు మొత్తం కాసేపు వ్యూ చూసుకొని మళ్ళీ మనం రిటర్న్ అయ్యామండి. నేను ఒంగోలు 4 ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను. చాలా మారిపోయింది. అసలుకి చాలా కనుక్కోలేకపోయాం. పోయే దారిలో ఒక బైపాస్లో టిఫిన్ స్టాల్ అనేది ఒకటి ఉంటే అక్కడ అందరూ కూర్చొని మనకి ఏమేమి కావాలో తెప్పించుకొని తిన్నామండి. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇడ్లీ, దోశ, పూరి అన్నీ చాలా బాగున్నాయి. మొబైల్ క్యాంటీన్ మాదిరిగా ఉంది అది. అందరం కావాల్సినంత తిని మళ్ళీ ఎమ్మటే బయలుదేరాము. అక్కడ వ్యూ చూస్తూ పక్కన అంతా పచ్చని పొలాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా బాగుంది. మా అబ్బాయికి అయితే ఎక్కువ కారం దోశ ఇష్టపడతానండి. కారం దోశ తీసుకున్నాం. మేము ఇడ్లీలు, దోశలు. ఒంగోలు సైడ్ అయితే చట్నీలు, టిఫిన్స్ అన్నీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మా అన్నయ్య గారు అయితే అందరికీ ఏమేమి కావాలో అడిగి అడిగి మరీ పెట్టిస్తున్నారు. చూడండి బయట వ్యూ అయితే ఎలా ఉందో. అసలుకి చాలా బాగుంది కదా. అది దాన్ని కుంట అంటారు. ఒంగోలు సైడ్, ప్రకాశం డిస్ట్రిక్ట్ సైడ్ అంతా మనలాగా చెరువులు ఉండవు, కుంటలు అంటారు. ఆ కుంటల్లో నీళ్లు స్టాక్ చేసుకొని వాళ్ళు తాగటానికి మనకి అన్నిటికీ వాడుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. చూడండి చాలా వెరైటీగా ఉంది. పిల్లలు అయితే చూడటానికి చాలా ఇష్టపడ్డారు. మేము గుడికి వెళ్ళే సమయానికి అక్కడ ఉత్సవ విగ్రహాలకి అభిషేకాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అక్కడ మా అక్క, జ్యోతక్క అభిషేకం చేస్తున్నారు. మా పెద్దక్క వాళ్ళందరూ అభిషేకాలు చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. పోయేసరికి పూజ కూడా స్టార్ట్ అయింది. అందరూ చూడండి ఎలా అభిషేకం చేస్తున్నారు. ఉత్సవ విగ్రహాలు చూడటానికి ఎంత అందంగా ఉన్నాయో. చూడటానికి 2 కళ్ళు చాలట్లేదు ఫ్రెండ్స్. అక్కడ పూజారులు కానీ అందరూ చాలా నిష్టగా అంతా పూజలు చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అక్కడ అంతా నిలబడుకొని అన్నీ చూస్తూ ఉన్నారు. అభిషేకం ఎలా చేస్తున్నారు ఏంటి అని అందరూ చూస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు అందరూ వచ్చి దాని ఉత్సవ విగ్రహాలకి అభిషేకాలు చేస్తున్నారు ఫ్రెండ్స్. తర్వాత మేము, మా ఆడబిడ్డ వాళ్ళు, మా పెద్దక్క వాళ్ళు అందరూ వచ్చి అభిషేకం చేసాం ఫ్రెండ్స్. మా క్లిప్ అయితే కొంచెం మిస్ అయింది. చూడండి అభిషేకం అనేది మనం ఎప్పుడు ఉత్సవ విగ్రహాలు అనేవి చూడము, గుళ్ళల్లో అనేవి అరుదుగా జరిగేది ఇది. నేనైతే ఎప్పుడు ఉత్సవ విగ్రహాల అభిషేకం చేయలేదు ఫ్రెండ్స్. ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాము. మాకు ఎంత అదృష్టం ఉంటేనో ఇలా చేస్తాము. చూడండి చూడటానికి కన్నుల పండుగ. అసలు ఆహ్లాదంగా గుడి మొత్తం చుట్టూ ఉండే జనాలు అదంతా చూసుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అసలు మా ఫ్యామిలీ అయితే ఇదే ఫస్ట్ టైం ఇట్లా ఫ్యామిలీ టూర్ వెళ్ళటం. అందరూ చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్. పిల్లలు చూడండి అందరూ వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు చూద్దామా వద్దామా అని ఆశతో ఉన్నారు ఫ్రెండ్స్. మారేడు చెట్టు ఫ్రెండ్స్. మారేడు చెట్టు కింద విగ్రహాలు పెట్టి అనే అభిషేకం చేస్తున్నారు. పూజారులు మంత్రాలు చదువుతున్నారు. మీకు గుడి మొత్తం వ్యూ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో. అసలు చాలా పీస్ఫుల్గా ఉంది. గుడి ధ్వజస్తంభము, లోపల వినాయకుడి గుడి, అమ్మవారి గుడి, శివలింగము అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ముఖ్యంగా జరిగేది శివ పార్వతుల కళ్యాణం ఫ్రెండ్స్. దానికోసంగా మేము వెళ్ళాము. చూడండి గుడి బయట వ్యూ అలా ఉంటుంది. అదంతా కుంట అంటారు. కుంటకు మొత్తం ఫెన్సింగ్ వేసి అలా పెట్టారు. అది చూడటానికి వ్యూ చాలా బాగుంది. స్కై మొత్తం వచ్చి నేలకు ఆనుకున్నట్టు ఉంది ఫ్రెండ్స్. చూడండి మాకైతే చాలా బాగా నచ్చింది. మా పిల్లలు దాంట్లో రాళ్ళు వేసి చాలా బాగా ఆడుకున్నారు. రీల్స్ చేసుకోవటానికి కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు పిల్లల గుడి చూడండి ఎంత పెద్ద గుడి. అసలుకి ఎంత రంగులు రంగులుగా అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్.
గుడి మొత్తం నేను వీడియో తీయడానికి కవర్ చేశాను. ఇప్పుడు హోమం అయితే స్టార్ట్ చేస్తుంది. హోమంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వరకు కూర్చొని హోమం చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, హోమగుండం చుట్టూ ముగ్గులేసి, ఇవైతే మా పెద్ద అక్క వాళ్ళ అమ్మగారు ఫ్రెండ్స్. వీళ్ళే గుడికి మొత్తం ధర్మకర్తలు. మేమైతే తలంబ్రాలు ఇచ్చారు మాకు. మేము తలంబ్రాలు పసుపు నెయ్యి వేసి మా తోడికాళ్ళు, మా ఆడబిడ్డ, అక్క, మా పాప, నేను అందరం కలిసి కలుపుతున్నా ఫ్రెండ్స్. పూజారి వచ్చి కొంచెం పసుపు కూడా వేశారు. చూడండి, ఇది కలపటం అనేది మహాభాగ్యము. అసలు నేను ఎప్పటికీ కలపలేదు, ఇవాళే ఫస్ట్ టైం కలుపుతున్నాను. తాంబ్రాలు చూడండి ఫ్రెండ్స్, అందరం ఎలా నిష్టగా కలుపుతున్నామో. మా పాప కూడా నేను వచ్చి కలుపుతారమ్మా అని అడిగింది. తనకనే సరే పూజారి అయితే కలపచ్చు అని చెప్పారు. కలుపు అని చెప్పాము ఫ్రెండ్స్. నాకు వాయిస్ ఇవ్వటం సరిగా రాదు ఫ్రెండ్స్. ఏదో నాకు వచ్చిన వాయిస్తోనే చిన్నగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఈసారి కొంచెం బాగా బెస్ట్ లెవెల్ చేయడానికి ట్రై చేస్తాను. అందరం కూర్చొని ఇంకా కళ్యాణానికి రెడీ అవుతాం, కళ్యాణం చూడటానికి సిద్ధమవుతున్నాం ఫ్రెండ్స్. కళ్యాణ క్లిప్ అనేది నా దగ్గర లేదు, నా సెల్లో ఛార్జింగ్ అయిపోయింది అప్పటికే. దానికని అది తీయలేకపోయాను ఫ్రెండ్స్. చూడండి అసలుకి ఎంత బాగుందో, అసలుకి అలా కలుపుతూ ఉంటే అందరం కలిసిమెలిసి అది చాలా బాగుంది కదా. శివపార్వతుల కళ్యాణానికి అక్షింతలు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళ హోమంకి అన్నీ చూసుకుంటాను. హోమం దగ్గర కూర్చొని దాంట్లో స్తమితులు వేస్తూ నెయ్యి వేస్తూ పూజారి మంత్రోచ్చారణతో బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా చూడటం అనేది మనకు చాలా అదృష్టం ఉండాలి. దీంట్లో అన్నీ వేయటము చూడటము, మనము వేస్తే మనకు పుణ్యము అనేది కలుగుతుంది ఫ్రెండ్స్. అందరూ చూడండి ఫ్రెండ్స్, హోమాన్ని ఎలా వేస్తున్నారో. వాళ్ళందరూ హోమం చుట్టూ కూర్చొని వేస్తూ ఉంటే మనకు 2 కళ్ళు చాలటలేదు చుట్టానికి. అక్కడ ఊరి వాళ్ళు ప్రజలు అందరూ పిలిచారు ఫ్రెండ్స్. అక్కడే భోజనాలు కూడా ఏర్పాటు చేశారు అందరికీ. పూజలు చూడండి ఎలా మంత్రాలు చదువుతున్నారు. ఇది మాకు అస్సలకి చాలా నచ్చింది హోమం కార్యక్రమం. లేకపోతే పునాహతి వేసి అందరికీ మనకి దానికి విభూది లాంటిది ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్. అది అందరం పెట్టుకున్నాము. లాస్ట్కి తలంబ్రాలు తయారయ్యాయి ఫ్రెండ్స్. చూడండి